ఆత్మశక్తి ఎపిసోడ్ 18 శీర్షిక ప్రేమ ఆత్మ యొక్క పరమశక్తి. ఉపశీర్షిక ప్రేమ అనేది భావం కాదు, అది ఉనికి. మనిషి జీవితంలో ఎన్నో శక్తులున్నాయి. ధైర్యం, క్షమ, సమర్పణ, వినయం. కాని చివరికి అన్నిటికీ మూలం ఒకటే, ప్రేమ. ప్రేమ లేకపోతే జీవితం శూన్యం. ప్రేమ ఉన్న చోట దైవం ఉంటుంది. మనమనుకునే ప్రేమ. ప్రేమ అంటే మనమనుకుంటాం ఒక వ్యక్తిపై ఆకర్షణ, సంబంధంలో బంధం, పొందాలని తపన. కాని ఇవి ప్రేమ కాదు, ఇవి ఆసక్తి. ప్రేమ అంటే పొందడం కాదు, ఇవ్వడం. ప్రేమ అంటే స్వీకరణ. నిజమైన ప్రేమ ఉన్నచోట న్యాయ తీర్పు ఉండదు, పోలిక ఉండదు, అహంకారం ఉండదు. ప్రేమ అంటే నువ్వు ఇలా ఉన్నా సరే అనే స్వీకరణ. అది మాట కాదు, అది అంతర్లీన స్థితి. ప్రేమ ఎందుకు ఆత్మశక్తి? ప్రేమ మనసునుంచి కాదు, ప్రేమ ఆత్మనుంచి వస్తుంది. ఎందుకంటే ఆత్మకు విభజన లేదు. నువ్వు, నేను, అతను, ఆమె, శత్రువు, మిత్రుడు అన్నీ మనసు గోడలు. ప్రేమ ఆ గోడలను కరిగిస్తుంది. ప్రేమ శక్తి ఎలా మారుస్తుంది? ప్రేమ ఉన్న మనిషి కోపాన్ని కరుణగా మారుస్తాడు, భయాన్ని నమ్మకంగా మారుస్తాడు, బాధను జ్ఞానంగా మారుస్తాడు. ప్రేమ ఒక పరివర్తన శక్తి. అది మార్పు కాదు, మాయాజాలం. ప్రేమ సాధన. రోజూ ఒకసారి. 1 కళ్ళు మూసుకో. 2 శ్వాసను గమనించు. 3 హృదయంపై దృష్టి పెట్టు. 4 లోపల చెప్పు, నేను ప్రేమనే, నేను ద్వేషాన్ని కాదు, నేను విడిపోవడం కాదు. అంతే. ప్రేమ పుట్టించాల్సిన అవసరం లేదు, ప్రేమను గుర్తు తెచ్చుకోవాలి. ప్రేమ అనగా విముక్తి. ప్రేమ ఉన్నచోట బంధనం ఉండదు, అవసరం ఉండదు, పట్టుకోవడం ఉండదు. ప్రేమ స్వేచ్ఛ. ప్రేమే ఆత్మ యొక్క స్వభావం. ముగింపు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా చివరికి చేరేది ఒకటే, ప్రేమ. కోపాన్ని దాటినప్పుడు క్షమ పుడుతుంది, క్షమను దాటినప్పుడు సమర్పణ పుడుతుంది, సమర్పణను దాటినప్పుడు ప్రేమ మాత్రమే మిగులుతుంది. నువ్వు ప్రేమ కాదు, నువ్వు ప్రేమను గమనించే ఆత్మశక్తి. ఎపిసోడ్ 18 సారాంశం. ప్రేమ అనేది సంబంధం కాదు, ప్రేమ అనేది ఆత్మ యొక్క స్వరూపం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.